ఓం కార్తీక దామోదరాయ నమః. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజైతే నేను కార్తీక మాసంలో మొదటి రోజు పూజను ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నానండి. చూడండి, మొదటగా అయితే తులసి చెట్టు దగ్గర, ఇలాగే ఉసిరి చెట్టు దగ్గర దీపారాజన అయితే చేసేసుకున్నానండి. ఈ రెండు చోట్ల దీపారాజన చేసుకున్న తర్వాత ఇంట్లో శివయ్యకి అభిషేకం చేసి పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను ఏ విధంగా పూజ చేశాను అనేది, అభిషేకము పూజ ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ నెల రోజులు నేను కార్తీక మాసంలో తప్పకుండా ఉదయము సాయంత్రం 2 పూట్ల పూజను అయితే కంప్లీట్ చేసుకుంటానండి. అలాగే మొదటగా శివయ్యకి అయితే ఈరోజు మొదటి రోజునే అభిషేకం కూడా చేసుకున్నాను. పంచామృతాలతో శివయ్యకి అభిషేకం అయితే చేసుకున్నాను. అభిషేకం చేసుకొని తర్వాత శివలింగానికి గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, ఫస్ట్ బొట్టుతో శివయ్యని అలంకరించి తర్వాత పూలతో శివయ్యని అలంకరించానండి. కార్తీక మాసం అనేది చాలా ప్రీతికరమైనదండి శివకేశవులు ఇద్దరికీ కూడా. అందుకే తప్పకుండా అందరూ వీలును బట్టి పూజ చేసుకోండి. ఎంత వీలైతే అంత దీపం వెలిగించడానికి అందరూ ట్రై చేయండి. మీరు ఒక్కసారి పూజ చేసుకొని చూడండి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, ఎంత పాజిటివిటీ ఉంటుందో అర్థమవుతుంది. అందులోనూ ఎర్లీ మార్నింగ్ పూజ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా నేను శివయ్యకి అభిషేకం అయిపోయాక పూలతో అయితే అలంకరించాను. నెక్స్ట్ అయితే ఇట్లాగా దీపారాజన అయితే చేసుకుంటున్నానండి. కార్తీక మాసంలో దీపం అనేది చాలా విశేషమైనదండి. దీపం జ్యోతి పరబ్రహ్మం అనుకుంటూ దీపం అయితే వెలిగించుకున్నానండి. దీపం వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ అష్టోత్తరం చదువుకుంటూ నా దగ్గర ఉన్న పారిజాత పుష్పాలతో అర్చనలాగా అయితే చేసుకుంటున్నానండి. పారిజాత పూలు చాలా విశేషమైనవండి పూజ చేసుకోవడానికి. మీకు కూడా వీలుగా అందుబాటులో ఉంటే తప్పకుండా పూలతో పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. పూలతో పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లాగా నేను శివుడికి ధూపం అయితే చూపిస్తున్నానండి. శివుడికి అలాగే విష్ణుమూర్తికి ఇద్దరికి ధూపం నివేదన చేసేసిన తర్వాత హారతి ఇచ్చేసి నా పూజను అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ నెల రోజులు మ్యాక్సిమం ఇట్లాగే పూజ చేసుకుంటానండి. సోమవారాలు మాత్రం అభిషేకం చేసుకుంటాను శివుడికి. ఇవాళ మొదటి రోజు అని చెప్పేసి అభిషేకం చేసుకొని, కొత్త వెండి శివలింగం కదండి, ఈరోజే పూజ స్టార్ట్ చేసిన అభిషేకంతో. ఫైనల్గా ఇలాగ శివాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం, మంగళాష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం అన్నీ చదువుకొని నా పూజను కంప్లీట్ చేసుకున్నాను. అలాగే కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం కూడా కంప్లీట్ చేశాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.